వైజాగ్ చేసుకున్నాం అనుకున్నాను కదా. మామూలుగా అయితే డాల్ఫిన్ చిక్ మేము ఎప్పుడు వస్తామన్నమాట వైజాగ్ ఉన్నప్పుడు. చాలాసార్లు ఇక్కడ అన్ని సింగిల్ పీసెస్ దొరుకుతాయి. సో ఇప్పుడైతే ఇంతకుముందు అక్కడ ఉండదు అటువైపు, ఇప్పుడు మార్చేశారు. ఈ ఇయర్ బర్త్డేకి డాల్ఫిన్ చిక్లోని తీసుకుందామనేసి డిసైడ్ అయ్యాను. ఎలా ఉంటాయో ప్యాటర్న్స్ ఏంటో ఫస్ట్ చూద్దాము. ఓకేనా. సో మామూలుగా నాకు డాల్ఫిన్ చిక్లో తీసుకుని ఎప్పుడు కూడా చాలా నాళ్ళు మంతాయి అనమాట. చాలా బ్రాండెడ్ కూడా ఉంటాయి. ఈవెన్ ఇప్పటికీ షైనీ కూడా వేసుకుంటుంది నా క్లోత్స్ అన్ని. సో అందుకని ఈ ఇయర్ నా బర్త్డేకి డాల్ఫిన్ చిక్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ బొమ్మన చందన ఎప్పుడు ఉండేవే కానీ డాల్ఫిన్ చిక్లో ట్రై చేద్దామని. ఇప్పుడు చాలా వెస్ట్రన్ మోడర్న్ ఉన్నాయి. కాకపోతే నాకు బర్త్డే పార్టీ అవుట్డోర్ కాబట్టి ఇంత మోడర్న్ ఇంత వద్దు, సింపుల్గా వెళ్దామనేసి సింపుల్ లుక్లో చూస్తున్నాను. వైజాగ్లో ఉండేవాళ్ళు డాల్ఫిన్ చిక్ ఎప్పుడైనా వచ్చారా కమెంట్ చేసేయండి. ఇక్కడైతే ఇలా ఉన్నాయి ప్యాటర్న్స్. చాలా ఫ్యాషన్గానే ఉంటాయి ఇక్కడ. చెప్పాలంటే ఇంతకు ముందు చాలా మోడర్న్గా ఉండేవి, కానీ ఇప్పుడైతే చాలా ట్రెడిషనల్ కూడా కలెక్ట్ చేసేసారు. అందులో ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ అన్నీ కలిపేశారు. సో చూద్దాం నాకైతే సెట్ అవుతుందా లేదా. ఇక్కడైతే ఫ్రాక్స్ అవి ఉన్నాయి. సింగిల్ పీస్ అనుకుంటున్నా. ప్లీజ్ చూడండి సింగిల్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఫ్రాక్స్ కన్నా కూడా ఈ ప్యాంట్స్ వైజ్ అయితే నేను బయట అవుట్డోర్ పార్టీ కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉంటుందని అనుకుంటున్నా. బట్ ఏమైనా ప్యాంట్స్ వైజ్ ఏమైనా చూపించరా. ఇవన్నీ కూడా షార్ట్ లెంత్ వచ్చాయి చూడండి ఫ్రాక్స్. నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు కూడా ఇలానే ఉండేవన్నమాట. సింగిల్ పీస్ వచ్చేవి డాల్ఫిన్ చిక్లో. బట్ ప్యాంట్స్ వైజ్ ఇలా ఉన్నాయి. సూపర్ క్లాసిక్ ప్యాంట్, సింపుల్ క్లాసిక్ ప్యాంట్. ఈ ప్యాంట్ ఇలాంటి ప్యాంట్స్ మీద ఏ టాప్స్ అయినా సెట్ అవుతాయి. కానీ ఇది సింగిల్ ప్యాంట్, మనకి ఏంటంటే సెట్ కావాలి. డాల్ఫిన్ చిక్ అంటే ఎక్కడో అనేసుకుంటున్నారా. జగదాంబ ఇక్కడ బొమ్మన ఉంది కదా, ఇప్పుడు కొత్తగా మార్చేశారు. ఇంతకు ముందు అటువైపు ఉండేది జగదాంబ సైడ్, ఇప్పుడు మార్చేశారు. సంథింగ్ లైక్ దాట్. బట్ ఓ ప్యాంటా, ఇది బాగుంది కదా ఇలాంటిది. లైక్ దిస్ ఇలా బాగుంది కదా. నా బర్త్డేకి ఏమంటారు, వేసుకొని చూడాలి. సంథింగ్ లైక్ దాట్. చూడండి ఎంత సింపుల్ ఉందా. బర్త్డేకి బాగుంటుందా. బట్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంటుందో ఒకటి. కొంచెం ఇంకా ఏమైనా ఫ్యాన్సీగా తీసుకోనా. ఈ కలర్ చూడండి, మన పిస్టాచియో కలర్, లైట్ అండ్ క్లాసిక్ కలర్. ఐ థింక్ ఐ షుడ్ ట్రై చేయాలి కదా. అది బ్రౌన్ వచ్చింది కదా. నేను ట్రై చేసి ఒక్కొక్కటి చూస్తానే. డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల, వేసి తీసుకోవడం వల్ల నా బొట్టు అయితే పోయింది. మళ్ళీ అడగకండి బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అనేసి. నాకు తెలిసి మీరు అడుగుతారు. సో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాప. చాలా మటుకు ట్రై చేశాను. అదైతే తీసుకున్నానప్ప. నేను మళ్ళీ అడుగుతాను ఇందులో ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇదైతే తీసుకున్నాను. సో చెప్పండి ఎలా ఉందో కమెంట్స్లోని. ఇవన్నీ కూడా మామూలు ఇండో వెస్టర్న్ కాదు, ఒక ట్రెడిషనల్ వేర్ కదా ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ అంటే. ఎన్ని కలెక్షన్ ఉంది. ఇంతకుముందు అయితే డాల్ఫిన్ చిక్లో ట్రెడిషనల్ వేర్ ఉండేది కాదు, ఇప్పుడు పెట్టినట్టున్నారు. సో వైజాగ్లో ఉండేవాళ్ళు ఎప్పుడు అటు ఇటు అని కాకుండాను చాలా మటుకు డాల్ఫిన్ చిక్ గురించి తెలిసే ఉంటుంది. సింపుల్ ప్యాటర్న్స్ నుంచి హెవీ ప్యాటర్న్స్ వరకు అన్నీ ఉన్నాయి. నేనైతే మాత్రం సింపుల్గా తీసుకున్నా. ఇదిగో నేను ఇదైతే తీసుకున్నాం. చాలా ట్రై చేసి చెప్పాలంటే ఇంకా టైం లేదు, మనం అన్ని ఫటాఫట్ అయిపోవాలన్నమాట. షాపింగ్ ఎక్కువ సేపు అన్నా కూడా 4-5 ట్రై చేసుకున్నాం. ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాం. అవన్నీ కొంచెం వెస్టర్న్ ఉండాలి కాబట్టి తీసుకున్నా. ట్రెడిషనల్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం నిన్ను అడుగుతున్నాయి. ఎవరైనా వచ్చేసి డాల్ఫిన్ చిక్. ఈ ఇయర్ అయితే డాల్ఫిన్ చిక్. నెక్స్ట్ ఇయర్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడ ఉంటానో, ఈజిప్ట్లో ఉంటానో, ఇండియాలో ఉంటానో, ఎక్కడ ఉంటానో తెలియదు కాబట్టి ఇయర్ అయితే ఇది కూడా ట్రై చేశానబ్బా. ట్రై చేశాను. ఇది కూడా ఓకే. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నాకు అర్జెంట్ కాబట్టి ఒకటి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. మళ్ళీ అడుగుతున్నా బొట్టు లేదని మళ్ళీ అడగద్దు. కామెంట్స్ అడుగుతారు నాకు తెలుసు. ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, ఇండియా వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోవాలి కదా అనేసి. డాల్ఫిన్ చిక్లోని షూస్ కూడా పెట్టారంట. ఇది నేనైతే ఫస్ట్ టైం చూసేది. సో వచ్చాను, చూద్దాం కలెక్షన్ ఎలా ఉందో. ఒకవేళ నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాను. క్వాలిటీ వైజ్ డాల్ఫిన్ చిక్ యాక్చువల్లీ పడతారా. మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా వాల్యూమ్ కొంచెం తగ్గించండి. ఓకే. సో క్వాలిటీ వైజ్ మాత్రం చాలా ఇయర్స్ వచ్చేస్తుంది అనమాట. అది నేను గ్యారంటీ. అందుకని ట్రై చేద్దాం అనేసి
షూస్ కూడా ట్రై చేస్తున్నా, మనకు కొంచెం హీల్స్ ఉండాలి కదా, ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు చెప్తాను. ఇది లైట్ కలర్స్లో చూడండి, మొత్తం ఆ పాదం అంతా కనపడుతుంది, జస్ట్ డిజైన్ వచ్చింది ఫ్రంట్లో. పార్టీ వేర్కి బాగుంటుంది, ఏదైనా గాగ్రా చోలీ మీదకి, ట్రెడిషనల్ ఇండో వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లాక్లో ట్రై చేస్తున్నాను. చిన్న కన్ఫ్యూజన్, సో ఇది అదా చెప్పండి ఏది బాగుంది. రెగ్యులర్ మీరు బాగా షాపింగ్ చేస్తారని నాకు తెలుసు, నాకన్నా బాగా. సో ఇది బాగుందా, ఇది రఫ్ అండ్ టఫ్ అంట, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అంట. ఇది బాగుందా, ఇది బాగుందా. ఇదైతే ఎలాస్టిక్ వచ్చింది, సో ఇదైతే జస్ట్ స్ట్రిప్ లాగా వచ్చింది. ఏది బెస్ట్? కమెంట్స్ ప్లీజ్.